దేవుని మహాపరిశుద్ధ నామమునకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్ చెప్పండి. దేవుని మహాపరిశుద్ధ నామమునకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఈ మహిమగల పరిచర్యలో ఈ పూట నేను కూడా పాలివాడనై తండ్రి సన్నిధి అనుభవించడానికి పరిశుద్ధాత్మదేవుడు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ, స్తుతియు ఘనత మహిమ ప్రభావాలు పరలోక తండ్రికే చెల్లిస్తున్నాను. అలాగే ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం వారు నిర్వహిస్తున్న ఈ క్రైస్తవ రక్షణ సువార్త సభల్లో సమకూర్చబడిన దేవుని జనాంగమైన మీకు నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బైషబామని స్టేజ్ పరిచర్ల పక్షంగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతంలో ఈ మహిమగల పరిచర్యలో మీతో కూడా తండ్రి సన్నిధి అనుభవించటానికి, ఈ పూటకు మహిమగల దేవుని పరిచర్య ధర్మాన్ని జరిగించటానికి నాకు ఈ అవకాశాన్ని, వేదికను అనుగ్రహించినటువంటి దైవజనులు ప్రభుదాసయ్య గారి కుటుంబమును బట్టి ప్రభుని స్తుతిస్తూ వారికి నేను కృతజ్ఞుడినై ఉన్నాను. వారికి నిండు వందన తెలియజేస్తున్నా. అలాగే పెద్దవారు, అభిషక్తులు, ఆత్మపూర్ణులు కొన్నేలి అయ్య గారితో కలిసి పనిచేయటం ఈ పూటకు నా భాగ్యమని తలుస్తున్నాను. అలాంటి గొప్ప ఆత్మీయ తల్లిదండ్రులను దేవుడు మీకు ఇచ్చాడు. మీరెంతైనా ధన్యులు. వేదిక మీద ఉన్న పెద్దవారు, అభిషక్తులు, గనులైన వారి ఎదుట నేను మాట్లాడటానికి ఏమాత్రం చనిపోను. వారందరికంటే అత్యల్పుడను, నిష్ప్రయోజకుడైన దాసుడను. వేదికను అలంకరించిన గనులైన దైవజనులందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ముందు దేవుని వాక్యోపదేశం చేసిన దైవజనులు క్రీస్తుదాసయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకమైన సమయంలో ఇప్పటికే సమయం 9 గంటలు అయిపోయింది. నా హృదయంలో ప్రభు ఉంచిన మాటలు నేను మీ మధ్యకు వస్తూ ఏ మాటలు మీతో మాట్లాడాలి, ఆ మహిమగల పరిచర్యలో నేను కూడా పాలువాడిని అవ్వటానికి మీరు ఎందుకు ఈ అవకాశాన్ని ఇచ్చారు? నీ సేవకునిగా, నీ పనివానిగా అక్కడ నేను జరిగించవలసిన పరిచర్య ధర్మం ఏముంది? ఎందుకంటే పేతురు అపోస్తలుడు అంటాడు, బోధకులకు చక్కని ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఒకడు బోధించిన ఎడల అతడు దైవోక్తులను బోధించినట్లుగా బోధించాలి. ఒకవేళ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోకుండా బోధించకపోతే మరింత తీర్పు మాకుంది. ఒక వేదికను, ఒక అవకాశాన్ని దేవుడిచ్చినప్పుడు ఒకడు బోధించిన ఎడల అతడు దైవోక్తులను బోధించినట్లుగా బోధించాలి. అది పేతురు అపోస్తలుడు ఇచ్చిన కఠినమైన ఆజ్ఞ. దైవోక్తి అంటే అర్థం ఏంటి? యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చున్నదేమనగా యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. మన పితరులు, ప్రవక్తలు, అపోస్తలులు దేవుని యొద్ద నుండి ఒక సందేశాన్ని తీసుకుని వచ్చి ప్రజలకు అందిస్తే, పేతురయ్య ప్రసంగిస్తుంటేనే సహోదరులారా మేమేం చేయాలి, అయ్యలారా రక్షణ పొందుటకు మేము ఏం చేయాలి? ఒక ఆధ్యాత్మిక కదలిక, ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. ఆ దేవుడు నేడును సజీవుడై ఉన్నాడు, మనతో మాట్లాడతాడు. ఆ తండ్రి సన్నిధిలో నేను కనిపెట్టినప్పుడు మీ ఎదుట ఉంచమని పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన సందేశాన్ని మీ ఎదుటికి తీసుకొని వస్తున్నాను.
బోధించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. నిష్ప్రయోజకుడైన దాసునైన నన్ను తన ప్రియకుమారుని అమూల్యమైన రక్త ప్రోక్షణతో నన్ను శుద్ధి చేసి క్రీస్తు యేసునందున్న కృపచేత బలపరిచి మహిమగల పాత్రగా ఆయన నోడుగా ఆయన వాడుకొను పాత్రగా ప్రభు నన్ను అభిషేకించును గాక. కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఈ పూట ప్రభు మీ ఎదుట ఉంచమని పరిశుద్ధాత్మదేవుడు నాకు ఇచ్చిన, ఇందాక ఎలా ఉందో అలా ఉంచండి, మొదట ఎలా ఉందో అలా ఉంచండి. పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన సందేశం 2వ సమూయేలు గ్రంథం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అలా ఉంచండి. 2వ సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 21వ వచనాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నా. 2వ సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 21వ వచనం. చక్కగా లైవ్ వెళ్తుంది కదమ్మా, ఎవరైనా ఒకరు మౌతులు చక్కగా చదవండి. గిల్బోవ పర్వతములారా, మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల శీలైనను లేకపోవును కాక. బలాఢ్యుల డాళ్ళు అవమానముగా పారవేయబడెను. తైలము చేత అభిషేకింపబడని వారిదైనట్లు సౌలు డాలును పారవేయబడెను. ఈ చిన్న మాట నా వెనుక చెప్పండి. బలాఢ్యుల డాళ్ళు, అందరూ చెప్పండి, బలాఢ్యుల డాళ్ళు అవమానముగా పారవేయబడెను. తైలము చేత అభిషేకింపబడని వారిదైనట్లు సౌలు డాలును పారవేయబడెను. తైలము చేత అభిషేకింపబడని వారిదైనట్టు సౌలు డాలును పారవేయబడెను. బలాఢ్యుల డాళ్ళు అవమానముగా పారవేయబడెను. చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. బలాఢ్యుల డాళ్ళు అవమానముగా పారవేయబడెను. తైలము చేత అభిషేకింపబడని వారిదైనట్లు సౌలు డాలును పారవేయబడెను. ఈ చదువుబడిన లేఖన భాగాన్ని ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం ధ్యానిస్తే డాలు డాలు డాలు, అది బలాఢ్యుల డాలు, అది తైలము చేత అభిషేకింపబడిన వారి డాలు, అది యుద్ధ సన్నదుల డాలు, అది పరాక్రమము కలిగిన యోధుల డాళ్ళు. ఈ మాటల్లో ఒకటి కూడా నా సొంత మాటని చెప్పలేదు. ఈ 2వ సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయంలోని ఈ మాటలన్నీ రాయబడి ఉంటుంది. అది యుద్ధ సన్నదులు, వారు యుద్ధ సన్నదుల డాలు, పరాక్రమం గల బలాఢ్యుల డాళ్ళు, ఇశ్రాయేలునకు భూషణము వంటి వారి యొక్క డాళ్ళు, తైలము చేత అభిషేకించబడిన వారి డాలు. కానీ ఇది
అలాంటి ఒక డాలు తైలము చేత అభిషేకింపబడని వారిదైనట్లు అది పారవేయబడెను. 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 ఏది పారవేయబడుతుంది? నిరుపయోగమైనది, నిష్ప్రయోజనమైనది ఏదైనా ఉంది అంటే ఏమవుతుంది? పారవేయబడుతుంది. మన ప్రభువు చెప్పారు కదా, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు సారాన్ని ఇవ్వాలి. ఇందులో వేసినా కూడా కరిగిపోవాలి. అది ఎందులో వేయబడిందో దానికి అది సారం ఇవ్వాలి. అది ఉప్పు యొక్క లక్షణం. ఉప్పు దాని సారం ఏంటి? ఎందులో వేసినా కరిగిపోతుంది. ఏ పదార్థంతో కలిపినా దానికి రుచినిస్తుంది. ఒకవేళ అదేదైనా పాడైపోయే పదార్థంతో కనుక ఆ ఉప్పును చెరిస్తే ఇక అది పాడవకుండా కాపాడుతుంది. అది ఉప్పు యొక్క సారం. ఆ ఉప్పు సారంగా ఉందనటానికి గల కారణం ఏంటంటే, అదిగో పచ్చి పదార్థంలో వేస్తే పాడైపోయే పదార్థాన్ని కూడా అది పాడవకుండా కాపాడుతుంది కనుక అది సారము కలిగినది. ఎందులో వేసినా తాను కరిగిపోయి కనుమరుగైపోయి ఆ పదార్థానికి రుచినిస్తుంది కాబట్టి అందులో సారం ఉంది. ప్రభు అంటాడు, మీరు కూడా లోకమునకు ఉప్పై ఉన్నారు. ఒకవేళ ఉప్పే నిస్సారమైతే, ఉప్పు తాను ఇవ్వవలసిన సారాన్ని ఇవ్వకపోతే అది మనుషుల చేత బయట పారవేయబడి త్రొక్కబడుటకు తప్ప మరి దేనికి పనికిరాదు. ఉప్పు తన సారాన్ని ఇవ్వాలి. ఎందులో వేసిన కరిగిపోవాలి. ఒక పదార్థానికి చేరిస్తే ఆ పదార్థానికి రుచినివ్వాలి. ఏదైనా పాడైపోయి దాన్ని జత చేరిస్తే దాన్ని పాడు కాకుండా చేయాలి. దాని సారం. అలాంటి ఒక సారాన్ని ఇవ్వకపోతే ఆ ఉప్పు పారవేయబట్టుకు తప్ప మరి ఎందుకు పనికిరాదు. ద్రాక్షవల్లిలో ఉన్న తీగె ద్రాక్షవల్లిలో ఉన్న దాన్ని అనుభవిస్తూ అది ఫలించకపోతే, ఫలింపని ప్రతి తీగె ద్రాక్షవల్లిలోండి తీసి చెప్పండి పారవేయబడుతుంది. ఫలింపని తీగె పారవేయబడింది. సారమివ్వని ఉప్పు పారవేయబడింది. ఒక దుఃఖకరమైన విషయం చెప్పున, దావీదు సంతానములో పుట్టి దావీదు వంశాన్ని నిలబెట్టవలసిన వాడు, దావీదుకి ఇవ్వబడిన వాగ్దానాన్ని తరతరాలు కాపాడవలసిన వాడు కొన్య పనికి మాలిన ఘటంలాగా ఇసిరివేయబడ్డాడు, పారవేయబడ్డాడు. ఇది ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. సుమారు 20 మంది రాజులు యూదా సామ్రాజ్యాన్ని పరిపాలించారు. కానీ అందులో ఆఖరి వాడు ఎవడంటే కొన్య. ఈ కొన్య కూడా దావీదు వంశంలోని పుట్టాడు. కానీ అందరిలాగా అతడు అంగీకరించవల్ల అతడు విసిరివేయబడ్డాడు, పారవేయబడ్డాడు. ఎందుకంటే అది ఒక పనికి మాలిన ఘట్టమట. పనికి మాలిన ఘట్టమని ఎంచిన ఆ కొన్యను దేవుడు ఇసిరివేశాడు, పారవేశాడు. చాలా జాగ్రత్తగా వినాలి నా మనసులో ఉన్న మాటలు. సారం ఇవ్వని ఉప్పు పారవేయబడింది. నిస్సారమైన ఉప్పు పారవేయబడింది. ద్రాక్షవల్లి అయిన క్రీస్తుతోనే ఉండి క్రీస్తులో ఉన్న ఆశీర్వాదాలు అనుభవిస్తూ క్రీస్తు కొరకు, క్రీస్తుకు మహిమ తేలయని మహిమ తెచ్చే క్రీస్తుకు, ప్రభు అయిన యేసు క్రీస్తుకు మహిమ ఇవ్వలేని ఫలాన్ని ఇవ్వలేని, మహిమ తెచ్చే ఫలాన్ని ఇవ్వలేని తీగే తీసి పారవేయబడింది.
శ్రేష్టమైన వంశావళిలో పుట్టి దేవునికి మహిమ తేని ఒక పనికి మాలిన ఘటమైనందున కొన్ని విసిరివేయబడ్డాడు, పారవేయబడ్డాడు. కానీ దుఃఖకరమైన విషయం ఏంటంటే, నా వైపు చూస్తూ వినండి, ఇక్కడ ఒక డాలు కనబడుతుంది. అది ఎవరి డాలు? ఎవరి డాలు? తైలము చేత అభిషేకింపబడిన వాని డాలు అనండి. తైలము చేత అభిషేకించబడిన వాని డాలు అంటే తైలము చేత అతడు అభిషేకించబడ్డాడు అంటే అర్థం ఏంటి? ఒక ప్రత్యేకమైన పని కొరకు అతన్ని నియమించారు అని అర్థం. రాజ్య పరిపాలన చేయటానికి, తన ప్రజలైన వారిని పాలించటానికి తైలము చేత అభిషేకించబడ్డాడు. ఒక ప్రత్యేకమైన పని కొరకు అంకితం చేయబడ్డాడు, ప్రతిష్ఠించబడ్డాడు, నియమించబడ్డాడు. అలా తైలము చేత అభిషేకించబడిన వాని డాలు కూడా పారవేయబడింది. వాడు బలాఢ్యుడు, తైలము చేత అభిషేకించబడిన వాడు. అదే సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చూస్తే, ఇశ్రాయేలునకు భూషణమైన వాడు. అదే 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనం చూస్తే, యుద్ధ సన్నద్ధుడు. అదే సమూయేలు గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ముందుకు వెళ్తే, ప్రవక్తలతో కూడా మిద్దె మీద ఉండి, సౌలు కూడా ప్రవక్తలలో ఉన్నాడా? ప్రవచించినవాడు, ప్రవక్తల స్థానానికి ఎదిగినవాడు. ఇలాంటి వాని ఒక డాలు పారవేయబడింది. చాలా మనసు పెట్టి వినాలి మీరు. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నప్పుడు వినుబుద్ధి నీకు ఉండాలి. నీ దాసులను ఆలకిస్తున్నానని నువ్వు చెప్పాలి. దేవుడు నీతో ఏం మాట్లాడతాడో కనిపెట్టుకోవాలి, ఆ వైపు చూడాలి. యెహోవా ఏమి సెలవిచ్చునో అని ఆ వైపు చూడాలి. దేవుడు మాట్లాడే విధానాలు చాలా ఉన్నాయండి. కళ ద్వారా మాట్లాడతాడు, దర్శనము ద్వారా మాట్లాడతాడు, ప్రవక్తల ప్రవచనం ద్వారా మాట్లాడతాడు. అన్నిటికంటే శ్రేష్టమైనది దైవజనులు వాక్యోపదేశం చేస్తూ ఉండగా వారిలో సమ్మిళితమై నీతో మాట్లాడవలసిన విషయాలు సూటిగా మాట్లాడతాడు. ఇది శ్రేష్టమైనది. దేవుడు నీతో మాట్లాడే విధానంలో వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు నీతో మాట్లాడతారు. అప్పుడు నువ్వు గ్రహించి ఆలకిస్తే, ఆ వాక్యానికి విధేయత చూపగలిగితే పరిశుద్ధాత్మ కార్యాన్ని నీ జీవితంలో అనుభవిస్తావని ప్రకటిస్తున్నాను. స్పందించండి. అవుననో ఆమెననో స్తోత్రమనో చెప్పండి. స్తుతి లేని చోట మృతి ఉంటుంది. మన పుట్టకెక్కడ? పుట్టింది ఎక్కడ? ఎందుకు వస్తాను? నువ్వు స్తుతి చెప్పకపోతే ఎవడు చెప్తాడు? అంటే ఎవడన్నా రేక్ కొడితే రేగుతారా? అది అభిషేకమా? నో. చనిపోయే వరకు ఈ అభిషేకం అలాగే రగల్చబడాలి. ఈ కిరీటం అలాగే ఉండి తేజరిల్లాలి. పెందుకొస్త అనుభవం లేని మీటింగ్స్కి వెళ్ళకూడదని గొప్ప గొప్ప వేదికలను వదిలేసుకున్నాను. నేను ఇష్టపడే వేదిక పెందుకొస్త అనుభవం. పిల్లలను మీరు నమ్మండి. నేను వెళ్ళను, అన్ని వేదికలకు వెళ్ళను. అవకాశం వచ్చిన ప్రతి వేదిక మీద నేను మాట్లాడను. ప్రార్థించి కనిపెట్టుకునేది ఆత్మానుసారమైనది అయితే మాత్రమే వెళ్తాను. పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైనది ఏది నేను అక్కడికి వెళ్ళను, ఆ చోటు ప్రకటించను. ఈ పూట పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు స్పందించాలి. నా కోసమే ప్రభువా నాతోనే మాట్లాడుతున్నావని. అది కాదు కదలికలంటే. నీరు కదిలినప్పుడు నువ్వు దూకితే అద్భుతం జరుగుతుంది. వాక్యము నీలో ప్రవహిస్తున్నప్పుడు
నా కోసమని నువ్వు స్పందిస్తే కదా, నువ్వు కదలరా బాబు, నువ్వు కదిలితే అద్భుతం జరుగుతుంది. అక్కడే కూర్చుంటే ఒక 38 సంవత్సరాలు అక్కడే ఉంటావు. ఇక వాక్యం నీ కొరకు కదిలినప్పుడు నువ్వు కదలాలి. చూడండి, ఈ అధ్యాయంలో వాడు తైలము చేత అభిషేకించబడిన వాడు అంటే ఒక ప్రత్యేకమైన పని కొరకు అతడు నియమించబడ్డాడు. యుద్ధ సన్నద్ధుడు, బలాఢ్యుడు, ప్రవక్తల స్థాయికి ఎదిగినవాడు. కానీ అతని డాలు కూడా నిస్సారమైన ఉప్పు పారవేయబడినట్లు, క్రీస్తులోనే ఉండి క్రీస్తు కొరకు మహిమ తేలేని ఫలమివ్వలేని తీగె తీసి పారవేయబడినట్లు అభిషేకము నొందిన వాని డాలు కూడా పారవేయబడింది. ఈ మాట నీ గుర్తిస్తుందేమో. అరే, అభిషేకించబడిన వాడి డాలు పారవేయబడితే పర్లేదురా. ఒక ప్రత్యేకమైన పని కొరకు నియమించబడి అంకితం చేయబడిన సౌలు డాలు పారవేయబడటం దుఃఖకరం కాదా? అదిగో బలాఢ్యుల డాళ్ళు పారవేయబడ్డాయి. అభిషేకము తైలము చేత అభిషేకము పొందని వారిదైనట్లు తైలము చేత అభిషేకించబడిన వారి డాలు కూడా పారవేయబడింది. వాడెవడో పనికిమాలిన వాడి డాలు పారవేయబడిందంటే పర్లేదండి. దైవిక ప్రతిష్టత, దైవిక రోషం, దైవిక నియమాలు, ఆత్మ సంబంధమైన పరిచయ అనుభవాలు తెలిసిన నీ డాలు పారవేయబడితే దుఃఖకరం కాదా? అదుగో బలాఢ్యుల డాళ్ళు పారవేయబడ్డాయి. తైలము చేత అభిషేకింపబడని వారిదైనట్లు అభిషేకించబడిన వాని డాలు పారవేయబడింది. డాలు 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 ఏంటి డాలు? డాలు ఏం చేస్తుంది? ఈ డాలు అనేది బైబిల్లో 2 రకాల డాళ్ళు ఉంటాయి. ఒకటి రౌండ్ షీల్ కనపడుతుంది. ఆ రౌండ్ షీల్ కాదు, ఆ పదం ఇక్కడికి వాడలేదు. ఒకటి యుద్ధం చేసేవాడు నిలువెత్తు ఎంత ఉంటాడో అంతెత్తు డాల్ ఉంటుంది, ఇలా పలకగా. ఒకటి రౌండ్ షీల్డ్ ఉంటుంది, మరొకటి నిలువెత్తు ఉంటుంది. మనిషి తప్పించుకోవటానికి ఆ నిలువెత్తు డాలు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ డాలు ఏం చేస్తుంది? డాలు చేసే పని ఏంటి? నీ శత్రువు, చాలా జాగ్రత్తగానండి, నీ శత్రువు నిన్ను నాశనం చేయాలని ఆయుధాలు వాడుతున్నాడు. నీ శత్రువు నిన్ను నాశనం చేయటానికి వాడుతున్న ఆయుధాల యొక్క ప్రభావము, తాకిడి నీకు తగలకుండా నీ శత్రువు వాడుతున్న ఆయుధాలకు నీకు మధ్య నిలిచేదేంటి? డాలు. అటు ఒక సమస్య ఉంది, ఇటు నీవున్నావు. నీ సమస్య వలన వచ్చే ప్రభావం నీ మీదకి రాకుండా మధ్యలో ఉండేదేంటి? ఇలా చెప్తాను, నీ సమస్యకు నీకు మధ్య నిలబడి దాని ప్రభావం నీ మీద కాపాడేది డాలు. నీ శత్రువు నిన్ను నాశనం చేయాలని ఆయుధాలు వాడుతున్నాడు. నీ పరిచర్యను కూల్చాలని, నీ ప్రతిష్టతను, నీ సమర్పణను, నీ వైరాగ్యాన్ని, దేవునితో నీకున్న సత్సంబంధాన్ని తెగ నరికి కొన్యా వలె ఇసిరివేయబడిన పాత్రగాను మార్చబడాలని నీ శత్రువు ఆయుధాలు వాడుతున్నాడు. వాడు వాడుతున్న ఆయుధాల యొక్క ప్రభావం అవి విషపూరితమైనవి, హానికరమైనవి. నీ భక్తిని, నీ ప్రతిష్టతను, నీ సమర్పణను, నీ వైరాగ్యాన్ని పాడు చేసేవి. అలాంటి ఆయుధాలు శత్రువు వాడుతున్నాడు. ఆ ఆయుధాల యొక్క ప్రభావం నీ మీదకి రాకుండా ఉండాలంటే నీ ఆ శత్రువు వాడుతున్న ఆయుధాలకు నీకు మధ్య ఉండేదేంటి? డాలు. ఒక మాటలో చెప్పాలంటే, మన సమస్య ఉంది, సమస్యకు మనకు మధ్య నిలిచి ఆ సమస్య ప్రభావం మన మీదకి రాకుండా కాపాడేది డాలు.
శత్రువు వాడుతున్న ఆయుధాల యొక్క ప్రభావం మనకు తాకకుండా మనకు అడ్డుగా ఉండేది డాలు. ఒక్క మాటలో చెప్పాలంటే తైలము చేత అభిషేకించబడిన వాడి జీవితంలో వచ్చే పోరాటాలలో, సమస్యలలో ప్రతి దానికి అడ్డు నిలిచేది డాలు. ఈ డాలు మనుడు పారవేశాడు. అర్థమైందని చెప్పింది. అలాంటి ఒక ప్రొటెక్షన్ ఇచ్చే డాలు, కాపుదలిచ్చే డాలు పారవేసేశాడు. నిరుపయోగమైన దానిగా దేవుడేమో వారి అబ్బాయిని జీవిత పోరాటంలో రక్షింపబడి మారు మనసు పొంది నూతన జన్మ అనుభవం పొంది ఆత్మ సంబంధమైన ఆత్మానుసారంగా నడుచుకోవటానికి అడుగులు వేస్తున్న నీ జీవితంలో పోరాటాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, యుద్ధాలు వస్తాయి. శత్రువు అనుక్షణం నీ మీద దాడి చేస్తాడు. వాటన్నిటిని తప్పించబడటానికి ఈ డాలు నీకు అవసరం రా బాబు. వాటి ప్రభావం నీ మీద ఉండకుండా ఉండాలంటే ఈ డాలు అవసరం నా నాయన అని చెప్పి ఒక ప్రొటెక్షన్కి, కాపుదలకి, ఆ శత్రువు వాడే ఆయుధాల వలన హాని, కీడు, నాశనం నీ మీద ప్రభావం చూపకుండా ఉండటానికి ఒక కవచం లాంటి ఒక ప్రొటెక్షన్, కాపుదల ఇవ్వగలిగిన దాన్ని ప్రతి ఆత్మీయునికి దేవుడిచ్చాడు. తైలము చేత అభిషేకించబడిన వాడు ఒక ప్రత్యేకమైన పని కొరకు నియమించబడ్డాడు. అలా అంటే నువ్వు కూడా అనొచ్చు, నేనెందుకు నియమించబడ్డానండి అని. నిన్ను కూడా దేవుడు రాజులైన యాజకులుగా దేవుడు నియమించాడు. నీవు కూడా ఒక రాజువు. ఆ రోజు సౌలు తైలము చేత అభిషేకించబడింది ఎందుకు? పరిపాలన చేయటానికి. కానీ క్రొత్త నిబంధనలో ఉన్న రక్షింపబడి మారు మనసు పొంది నూతన జన్మ అనుభవానికి పొందిన ప్రతి ఆత్మీయుడు కూడా ఒక రాజు. ఎందుకు రాజు? నిన్ను నువ్వు పాలించుకోవటానికి నువ్వే రాజు. చెడు నీ మీదకి రాకుండా, చెడు మీద పోరాటాలు చలిపి నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని యుద్ధ కవచములు ధరించి నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవటానికి నీ మీద నువ్వు ఒక రాజు. శత్రువుతో పోరాడటానికి మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా అభిషేకించబడ్డాం. ఒక ప్రత్యేకమైన పని కొరకు పరలో తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను, తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా ఉండటానికి, ఆయన సొత్తైన ప్రజలుగా ఉండటానికి, ఆ నిత్య సియోనులో ఆయనతో కూడా ఉండటానికి జగదుత్పత్తికి ముందుగానే నియమించబడిన వారు. మరి నీ జీవితంలో పోరాటాలు రావా? నువ్వు అభిషేకించబడలేదా? ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చేత అభిషేకించబడ్డావు. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన నీవులో మరి నీ డాలు ఎందుకు పారవేయబడింది? ఆ రోజున రాజుగా ఉండటానికి ఎన్నిక చేయబడిన బలాఢ్యుడు, యుద్ధ సన్నద్ధుడు, ఇశ్రాయేళ్లకు భూషణ వంటి వాడు, వాడి డాలు పారవేయబడింది. అతని ప్రొటెక్షన్గా దేవుడిచ్చిన ఆ డాలు పారవేయబడింది. ఉపయోగించుకోలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఉపయోగించుకోలేదండి సౌలు. అతనికి డాలు ఇచ్చాడు కానీ ఉపయోగించుకోలే. ఆఖరికి ఉపయోగించుకోపోక శత్రువు వాడే ఖడ్గము తన మీదకి రాకమునిపే తన ఖడ్గం మీద తనే పడి చచ్చిపోయాడు. నీకేమో కవసమే, నీకేమో డాలు ఇచ్చాడు దేవుడు, నువ్వే కీడు పొందకూడదని. నువ్వేమో నీ కత్తి మీదే పడి చచ్చిపోతావా? ఈరోజు ఎంతోమంది ఆత్మీయులు వారి జీవితాల్లో వచ్చే పోరాటాల్లో యుద్ధాన్ని చేస్తూ శత్రువు మన మీద వాడుతున్న ఆయుధాల యొక్క ప్రభావం మన మీదకి రాకుండా, సమస్య మన ముందుంది, ఆ సమస్య వలన వచ్చే ప్రభావం మనం అనుభవించకుండా దేవుడు మనకు ఒక డాలు ఇచ్చాడు. ఆ డాలు ఏంటి మనందరికీ తెలుసు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. బౌతులు చదవండి అమ్మా ప్లీజ్. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును. చాలండి.
మరలా ఎఫెసీ పత్రిక 6:16 ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో దుష్టుని యొక్క అగ్ని బాణములను ఆర్పుటకు మీరు శక్తివంతులగుదురు. స్తోత్ర. మన శత్రువు ఒకడే, అపవాది. మనలను ఆకాశ నక్షత్ర సమూహాలలో ఉన్న మనలను, తేజోవాసుల స్వాస్యాన్ని అనుభవించడానికి నియమించబడిన మనలను, ఆకాశములో ప్రకాశించని జ్యోతులుగా, నక్షత్రములుగా, ఆధ్యాత్మికతలో ఒక శిఖరాగ్ర స్థాయికి ఎదిగిన మనలను తన తోకతో ఈడ్చి భూమి మీద పడవేసి పతనం చేయాలని అనుక్షణం మన మీద పోరాడుతున్నవాడు ఒకడున్నాడు. వాడే అపవాది. మనతో పోరాటాలు చేస్తున్న ఒక సైన్యం ఉంది. వారే వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహాలు. ఆ వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహాలలో ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఈ గల్లీకి నియమించబడిన నాయకుడు ఉన్నాడు, ఈ పట్టణానికి నియమించబడిన ప్రధాని ఉన్నాడు, ఆంధ్ర రాష్ట్రానికి నియమించబడిన ప్రధాని ఉన్నాడు. ఆ వాయుమండల దురాత్మల సమూహాల్లోనే ఈ గల్లీ మీద నిలబడి చేసే నాయకుడు ఉన్నాడు. వాళ్ళందరూ ఎవరో తెలుసా? ప్రధానులు, అధికారులు. వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహాల్లోనే కేటగిరీస్ ఉన్నాయి. వారిలోనే ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. వారందరూ నిత్యము మన మీద పోరాడుచున్నాడండి. పైగా దుష్టుడేమో అగ్ని బాణాలు వేస్తున్నాడు. శత్రువు మనల్ని నాశనం చేయాలని, ఆధ్యాత్మికతలో మన భక్తిని, మన విశ్వాసాన్ని, మన పరిశుద్ధతను సల్లార్చాలని ప్రకాశిస్తున్న దీపములలో నూనె తరిగిపోతున్నది కూడా కానరాని నిద్రమత్తు కలుగ చేయడానికి అపవాది ప్రయత్నిస్తున్నాడు. వాడేస్తున్న అగ్నిబాణములు ఒకటి కాదు, రెండు కాదు, వేస్తూనే ఉన్నాడు. ఈ పరిచర్యను నాశనం చేయాలి, ఈ పరిచర్యను సల్లార్చాలి, ఆది అపోస్తల ఉపదేశ క్రమంలో నుండి తప్పించాలి. వాడు బాణాలు వేస్తూనే ఉన్నాడు. అపవాది బాణాలు వేస్తున్నాడు. వాడి సైన్యం ముందు చూశారు. వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహాలు, వాటిలోనే ఉన్న అధికారులు, ప్రధానులు ఉన్నారు. చూడండి, వారు నిత్యము మన మీద పోరాటం సలుపుతున్నారు. వీడేం అగ్నిబాణాలు వేస్తున్నాడు. అగ్నిబాణాలు ఏంటో తెలుసా? ఒక్కోసారి నేను కృంగదీసేస్తాడు. నేను వేడవలేవు ఎగరేక నీ సేవా జీవితంలో ఎదురై నీ పోరాటాలు. ఎవరో ఒక దైవజనుడు చక్కని పాట రాస్తాడు. ఈ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలను నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన నీ సేవను ఇక చేయలేదని అనుకొనగా, భారమైన నీ సేవను ఇక చేయలేదని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు అనుభవాలతో ప్రధాన యాజకుడా యేసు అందరూ ప్రభువుని స్తుతిస్తూ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎల్లటికీ. ఎడబాయని నీ కృపా. హల్లెలూయా. ఈ సేవలో వాడు వేసే అగ్నిబాణాలు, ఈ ఆధ్యాత్మిక జీవిత ప్రయాణంలో వాడు కలుగు చేసే ఆటంకాలు, అనువనువున అడుగడుగున వాడు చేస్తున్న ప్రతికూల పరిస్థితులను చూసి
వాడే ఆయుధాలు నిరాశ. ఇక నా వల్ల కాదు, కృంగుదల, కృంగుదలకు గురైపోయేటట్లు ఒక అగ్నిబాణం వేస్తాడు. నిరాశకు లోనైపోయేటట్లు మరొక అగ్నిబాణం వేస్తాడు. ఇంత పరిచర్య చేస్తున్నావు, నీ కుటుంబ పరిస్థితి ఏంట్రా బాబు అని చెప్పి అనువనుపున అనగారు చేస్తాడు. నిన్నగాక మొన్నొచ్చినాడు, లగ్జరీగా బ్రతుకుతున్నాడు. నువ్వు సేవ చేసి ప్రతిష్టతతో కూడిన సమర్పణతో కూడిన సేవ చేసి నువ్వు ఏడ్చింది ఏడిపోయింది. ధనాపేక్ష మీద ఆశ కలిగిస్తాడు. అనేక విషయాల్లో తప్పిపోయటానికి అగ్నిబాణాలు వేస్తాడు. మన విరోధి అపవాది అగ్నిబాణాలు వేస్తూనే ఉంటాడు. ఇంత ప్రార్థన చేసావు, నీ కుటుంబం ఏం బాగుంది, నీ భర్త పరిస్థితి ఏం బాగుంది, నీ భర్త ఏ రోజు నిన్ను ప్రేమించాడా, నీ ప్రార్థన ఏమైంది, నీ పిల్లల పరిస్థితులు ఎలా ఉన్నాయి, స్థిరపరచబడ్డారా? ఓ అనుక్షణం అనువనువున అవరోధాలు కలుగు చేస్తాడు, ప్రతికూలతలు సృష్టిస్తాడు. నిరాశ అనే అగ్నిబాణం వేస్తాడు. ఒక అగ్నిబాణం వేస్తాడు, నిరాశకు గురి చేస్తాడు. మరొక అగ్నిబాణం వేస్తాడు, కుంగిపోయేటట్టు చేస్తాడు. మరొక అగ్నిబాణం వేస్తాడు, అశాంతికి కలవరానికి డిస్టర్బ్ అయిపోయేటట్టు చేస్తాడు. నువ్వు మౌనంగా ఉన్నవాడు మౌనంగా ఉన్నాడు. సహోదరి, నీ ఎడల దేవునికి ఒక నిత్య సంకల్పం ఉన్నప్పుడు, దైవజనుడా, ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఎడల దేవునికి ఒక నిత్య సంకల్పం ఉన్నప్పుడు నీ ఆధ్యాత్మిక జీవిత పయనం ముందుకు సాగకుండా అనుక్షణం అడ్డు కలిగిస్తాడు, అవరోధం కలిగిస్తాడు, ఆటంకం కలుగు చేస్తాడు, ప్రతికూల పరిస్థితులు ఏర్పాటు చేస్తాడు. అనువనువున నమ్మక ద్రోహం కలిగిస్తాడు, కృంగిపోయేటట్లు చేస్తాడు. వాడు అగ్నిబాణాలు వేస్తాడు. వాడి సైన్యమేమో అది వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహాలు. వాళ్ళేమో మన మీద పోరాడతారు. ఈ పోరాటంలో వాళ్ళు వాడుతున్న ఆయుధాలు, దుష్టుడు వేస్తున్న అగ్నిబాణాలు మనకు హాని చేయకుండా, మనకు నిరాశ కలిగించకుండా, మనము కృంగిపోకుండా, అశాంతి కలవరాలకు లోనై నెమ్మది లేని పరిస్థితికి దిగజారి దేవునికి దూరం కాకుండా ఉండటానికి, భ్రష్టులము కాకుండా ఉండటానికి, ప్రతి ఆత్మీయునికి క్రీస్తు రక్తము చేత అభిషేకించబడి పరిశుద్ధాత్మ చేత నింపబడిన ప్రతి ఒక్క ఆత్మీయునికి ఈ ఆధ్యాత్మిక పోరాటములో ఎదురయ్యే ప్రతికూలతల్లో, ఈ పోరాటాలలో వస్తున్న అవరోధాలలో, ఆటంకాలలో శత్రువు వాడుతున్న ఆయుధాల యొక్క ప్రభావం మన మీద రాకుండా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన డాలు విశ్వాసం. విశ్వాసం విశ్వాసం ఆ విశ్వాసం అనే డాలు నువ్వు పారవేయకూడదు. ఆ విశ్వాసం అనే డాలు నీ దగ్గర ఉంటే, అభిషేకించబడిన నీకు, పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడిన నీకు పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసం అనే డాలు ఇచ్చాడు. అది నీ సమస్యకు నీకు మధ్య అడ్డు నిలబడుతుంది. నీ శత్రువు వాడుతున్న ఆయుధాలు నీ మీదకి రాకుండా అవరోధం కలిగించి నీకు రక్షణ ఇస్తుంది, ప్రొటెక్షన్ ఇస్తుంది. అలాంటి విశ్వాసం అనే డాలు దేవుడు నీకు ఇచ్చాడు. దానితో నువ్వు చేయాల్సిన పని ఏంటి? దుష్టుడు వేస్తున్న అగ్నిబాణములను ఆర్పుటకు మీరు శక్తి గలవారు అవుతారు. ఏదుంటే విశ్వాసం అనే డాలు ఉంటే, దుష్టుడు వేస్తున్న అగ్నిబాణములు ఆర్పుటకు మనము శక్తివంతులవుతాం. దుష్టుని యొక్క అగ్నిబాణములు ఆర్పుటకు మనలను శక్తివంతులనుగా చేసేదేంటి? డాలు, విశ్వాసం అనే డాలు. ఆ డాలును పారవేస్తావా నీవు? ఏది నీ విశ్వాసం? ప్రభువైన యేసుక్రీస్తు ఎడల నీకు కలిగిన విశ్వాసం ఎక్కడ? ఆ విశ్వాసం అనే డాలు నీలో ఉంటే, ఆ విశ్వాసం అనే డాలు నీ చేత పట్టుకుంటే, దుష్టుడు ఎన్ని అగ్నిబాణాలు వేసినా వాడు వేస్తున్న అగ్నిబాణములన్నిటినీ అర్పుటకు నీవు శక్తి గలవాడు అవుతావు. మనం ఏం చేస్తామంటే, దుష్టుడు వేస్తున్న అగ్నిబాణములను అర్పటం మానేసి అగ్నిబాణం లాపటానికి చూస్తాం. అర్థమైంది నేను చెప్పింది? ఎవడు ఆపలేడు.
మనం చచ్చిపోయిన దాకా వాడు వేస్తానంట. ఈ లోక యాత్ర ముగించే వరకు కూడా వాడు వేస్తానే ఉంటాడు. ఇది గుర్తుంచుకోవాలి. పోరాటం ఈ రోజుతో అయిపోయింది. నువ్వు ఎప్పుడు ఈ క్షణానికి నువ్వు జయం పొందావు, ఈ క్షణానికి విజయం పొందావు, ఈ క్షణంలో ఎదురైన పోరాటంలో నువ్వు గెలిచి ఒడ్డున పడ్డావు. నీ ఆధ్యాత్మికతను కాపాడుకున్నావు, పరిశుద్ధతను కాపాడుకున్నావు. ఆ రోజుకు నువ్వు పరిస్థితుల ప్రతిష్టతలో నువ్వు నిలవగలిగావు. కానీ మరొక క్షణం పోరాటమే. ఈ పోరాటం ఎంతవరకు అంటే నీ ఆఖరి క్షణం వరకు. సాతాను పోరాటం చేస్తూనే ఉంటాడు, వాడు అగ్నిబాణాలు వేస్తూనే ఉంటాడు. మనం వాటిని ఆపాలని చూస్తే మనం బలహీనైపోతాం. వాడు ఆపడు, ఆపాలని మనం ప్రయత్నం చేయొద్దు. వాడు ఆపడు, ఆపలేము, మనం ఆపలేము, వాడిని ఆపలేము. వాడు వేస్తున్న అగ్నిబాణాలు వేస్తుంటాడు. కానీ వాడు నిమిషానికి 1000 వేసుకున్నా, నిమిషానికి 1000 ఆయుధాలు వాడిన, నిమిషానికి 1000 సమస్యలు సృష్టించిన వాటి అగ్ని బలాన్ని చల్లార్చగలిగిన శక్తి మన దగ్గర ఉంది. అదే విశ్వాసం అనే డాలు. హల్లెలూయా. విశ్వాసం అనే డాలు నీలో ఉంటే, ఆ డాలును నువ్వు చేతపట్టుకుంటే నిమిషానికి 1,00,000 వేసుకొనివ్వండి, 1,00,000 సమస్యలు వాడు సృష్టించిన వాడి అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు మనము శక్తి గలవారమవుతాం. అదేంటి? విశ్వాసం అనే డాలు. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన నీ జీవితంలో రక్షింపబడి నూతన జన్మ అనుభవం పొంది, బాప్తిసం పొంది, ప్రభు వల్ల తీసుకుంటూ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన నీ జీవితంలో దేవుడు నీకు ఒక డాల్ ఇచ్చాడు. అది అనుక్షణం మనకు ప్రొటెక్షన్ అండి. ఏంటిది? విశ్వాసం. విశ్వాసం అనే డాల్ అంటే నా దేవుడు దీన్ని చేయగలడు, నా దేవుడు దీన్ని, ఓ గొప్ప పర్వతమా నువ్వేమాత్రము దానో, నువ్వు సదనుభవి అవుతావు, నా దేవుడు నాతో ఉన్నాడు. ఓ పర్వతమా, నా శక్తితో కాదు, నా బలముతో కాదు, కానీ నా దేవుడిచ్చిన ఆత్మశక్తితో నేను సదనుభవం చేస్తా. అనుక్షణం 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 ప్రతికూల పరిస్థితులన్నిటిలో కూడా విశ్వాస భాష నీకు అవసరం. నా కుటుంబ వ్యవస్థను దేవుడు కడతాడు. పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి లేవనెట్టి దాన్ని పోయిన చోట్లనెల్లా బాగు చేసి మునుపటి వలె పూర్వపు స్థితిగా దాన్ని కట్టిన దేవుడు మరలా నా కుటుంబాన్ని పక్వపరుస్తాడు. నా బిడ్డలను ప్రభు తన సంధికి నడిపిస్తాడు. నా భర్తను పరివర్తనలోనికి తెస్తాడు. నా కుటుంబం నూతన జీవం పొందినదై అహరోను కర్ర సిగిర్చినట్లు సిగిర్చి దేవుని కొరకు ఫలమివ్వగలిగిన స్థాయికి మేము ఎదుగుతాం. అనుక్షణం విశ్వాసం, దేవుని యందలి విశ్వాసం, ఇది నీకు ప్రొటెక్షన్. ఈ డాలును పారవేస్తే ఈ ఆధ్యాత్మిక పోరాటంలో ఓడిపోతావు. ఎంతో మంది విశ్వాస వీరులు తమ విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం కాండి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, అగ్ని బలమును చల్లార్చిరి, విశ్వాసము ద్వారా అన్న కాండి చదవండి. విశ్వాసము ద్వారా దేని ద్వారా? విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు, నీతి కార్యములను జరిగించారు, వాగ్దానములను పొందిరి, వాగ్దానములు అనుభవించారు, సింహము నోళ్లను మూశారు, అగ్ని బలమును చల్లార్చారు, ఖడ్గదారును తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు. యుద్ధములో పరాక్రమశాలురైరి, యుద్ధములో పరాక్రమశాలు, అన్యుల సేనలను పారదోలేరి. హలో, ఇవన్నీ దేని ద్వారా జరిగినాయి? కానీ ఈ రోజున క్రైస్తవ సంఘాలలో, ఆత్మీయుల జీవితాలలో దేవుని మీద అసంచలమైన విశ్వాసం ఏమాత్రం కనపట్టలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట
అసాధ్యం. కొందరు రాజ్యములను జయించారు. దేని ద్వారా? విశ్వాసం ద్వారా. నీతి కార్యాలు జరిగించారు. దేవుని కొరకు నీతిగా బ్రతకగలిగారు. ఎలా? విశ్వాసం ద్వారా. బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు. ఎలా? ఈ మాట చదువుతుంటే పిఎం శామ్యూలయ్య వారిని స్టేజ్ మీదకి ఎత్తుకొని రావాల్సి వచ్చిందంట. స్టేజ్ మీదకి ఎత్తుకొని వచ్చిన తర్వాత కూర్చోబెడితే ఆఖరి దశలో చెప్పుగా విన్నాను. ప్రసంగం మాట్లాడుతూనే ఆయన లేచి నిలబడిపోయి పరవళ్ళు తొక్కి నాట్యం ఆడుతుంటే ప్రజలు నేల మీద పడి దొర్లేవారట. అలాంటి అయ్యల యొక్క పెంపకంలో పెంపబడ్డాం. వారి రక్తపు కన్నీరు, వారి అభిషేకం ఇంకా నిలిచింది. బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు. బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు. మీరు నమ్ముతారా? నా వోకల్ కార్డ్స్ 2 కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి వోకల్ కార్డ్స్ ఆపరేషన్ చేసిన డాక్టర్ గారే ఇదే గుంటూరులో నాకు కూడా ఆపరేషన్ చేశారు. 2 మేజర్ ఆపరేషన్ చేశారు. మాటలేదు. అంతకుముందు మన వచ్చేది. ఆపరేషన్ చేసినది పూర్తిగా పడిపోయింది. పూర్తిగా పడిపోయింది. ఆయన చెప్పారు, వోకల్ కార్డ్సే కాదు, నరాల వ్యవస్థ అంతా బలహీనమైపోయింది. వోకల్ కార్డ్స్ ఫెయిల్ అయిపోయినాయి. ఇక మాట రావటం అసాధ్యం. కాగితం మీద రాసుకొని బ్రతకటమే జీవితాంతం అన్నాడు. ఇంచుమించు 3-4 నెలలు మాటలేదు. కాగితం మీద రాసుకున్నవాడిని. మంచినీళ్ళు కావాలన్నా, తినాలన్నా, దేనికైనా పిలవటానికి నోరు లేదు. తప్పుట్లు కొట్టి పిలవాల్సి వచ్చేది. శబ్దం చేయాల్సి వచ్చేది. ప్రభువుని అడిగాను, ఇక నాకు అన్నం తినబుద్ధి అవ్వలేదు. ప్రభువా, చిన్నతనంలోనే నా శరీరం అంతా కుళ్ళిపోయింది. బ్రతికుండగా ఒక మనిషి శరీరం కుళ్ళిపోతే ఆ పరిస్థితి ఎట్టుంటుంది? నా చిన్నతనంలో నేను 3వ తరగతి చదువుతున్నప్పుడు ఒక స్కిన్ డిసీజ్ వచ్చి పేలుడుగా ప్రారంభమై దురదై చర్మం బిగిసిపోయి సన్నగా పగిలిపోయి సన్న పగుళ్ళు పెద్ద పగుళ్ళై ఆ పెద్ద పగుల్లో నీటి పప్పులు పుట్టి నీటి పప్పులు చితికి సీము రక్తం కారుతూ ఆ నీటి పప్పులు వచ్చిన చోట చర్మం నల్లగా కమిలిపోయి కండలు ఊడి కింద పడిపోతే ఎముకలు బయట కనపడుతుండేవి. ఎముకల మధ్య నుండి పురుగులు వస్తుండేవి. ఆ దుర్వాసనకి నా తల్లి కన్న బిడ్డలు కూడా ఎవరు నా దగ్గర ఉండేవాళ్ళు కాదు. అలాంటి పరిస్థితిలో ఆ రోగం ఇంగ్లీష్, ఆయుర్వేదం, హోమియోపతి, నాటు వైద్యం, ఎక్కడ వైద్యం ఉందంటే అక్కడికి వెళ్ళాం. కానీ వైద్యులు అన్నారు, ఈ రోగానికి మందు లేదు. ఎవడో 10 లక్షల మందిలో ఒకటికి వస్తుంది చెప్పు. వాడికి వచ్చిందంటే ఆ ఇంటి మొత్తాన్ని చుట్టుముడుతుంది. ఆ ఇంటి మొత్తం పోవటమే అన్నాడు. వైద్య శాస్త్రాలు చేతులెత్తేశారు. వైద్యులు చేతులెత్తేశారు. వైద్య శాస్త్రంలో దీనికి మందు లేదన్నారు. శరీరం అంతా కుళ్ళి కండలు కూడి పడిపోతుండేది. మీరు నమ్మండి, నా తల్లిదండ్రులు నా మరణం కొరకు ఎదురు చూసేవారు. నేను కూడా ఆ దురవస్థ భరించలేక ఒంటి మీద పట్టుండేది కాదు, నిలబడగలిగేవాడిని కాదు, కూర్చోగలిగిన వాడిని కాదు, పండుకోగలిగేవాడిని కాదు, ఒంటి మీద పట్టుండేది కాదు. తలంతా ఎర్రటి పుండు, చెవి దగ్గర 3 అంగుళాల లోతు గాయం, లోపల నుండి కుదుపులుగా పురుగులు బయటకు వస్తుండేవి. నేను కూడా నాకు ఏదైనా మరణం వస్తే బాగున్నాను అని నా తల్లిదండ్రులు నా మరణం కొరకు ఎదురు చూశారు. దేవుడు ఉంటే వీడికి మంచి మరణం ఇస్తే బాగున్నాను అనేవాళ్ళు, నా మీద చాలు పడినవారు. అలాంటి పరిస్థితుల్లో ఆ మరణం నన్ను సమాధి వరకు తీసుకొని వెళ్ళింది. సమాధికి అప్పగించే సమయంలో, ఇంకా సేవటికి సమాధికి తీసుకుని వెళ్తున్న సమయంలో, మరణపడక మీద ఉన్నప్పుడు
నేను ఎరుగని దేవుడు, నేను ఎరుగని దేవుడు, నా తల్లిదండ్రులు ఎరుగని దేవుడు, మా పితరులు ఆరాధించిన దేవుడు యేసు అన్న నామం నా ఇంట్లో కానీ మా పితరుల ఇంట్లో కానీ లేదు. మేము ఎరుగని దేవుడు. నన్ను సమాధికి సిద్ధపరుస్తున్న సమయంలో ఒక దివ్యమైన తేజస్సు, నా కన్నులతో చూడలేనిది, ఇప్పటికీ నా మాటలతో చెప్పలేనిది, ఒక దివ్యమైన తేజస్సు అలా ఆకాశ గగనాల్లోని దిగి నా ముఖం మీద చాచుకొట్టింది. ఆ వెలుగులో రక్షకుడు యేసు, విమోచకుడు యేసు అన్న మాటలు నేను విన్నాను. దిగ్గున లేచి కూర్చున్నాను. ఇటు ఉండరా, చచ్చినోడు బ్రతికాడు. ఏంటంటే చచ్చినోడు లేచి కూర్చున్నాడు. అరే ఏం జరిగి లేచి కూర్చున్నాను, అలా ఉన్నానా, కేకలేస్తున్నాను. రక్షకుడు యేసు, విమోచకుడు యేసు అని కేకలు వేస్తుంటే ఏం జరిగింది అర్థం కాలేదు. ఏం జరిగింది ఏంట్రా ఈడు యేసు యేసు అన్నాడు, ఏంట్రా రక్షకుడు యేసు, విమోచకుడు యేసు అంటున్నాడు. యేసు ప్రభు వీడిని దర్శించినట్టున్నాడు. ఈ దగ్గరలో ఎవరైనా పాస్టర్ గారు కానీ పాస్టర్ గారు ఉన్నారు కానీ పిలవమంటే, మా ఊర్లో ఆ రోజుల్లో పాస్టర్ గారు చనిపోయాడు. పాస్టర్ గారు ఎదవరాలు. ఆ పాస్టర్ గారు తీసుకొచ్చారు అని చెప్పింది. ఈ బాబుని యేసయ్య, ఏం జరిగింది బాబు అని అడిగింది. ఇలా అమ్మ, ప్రభు ఈ బిడ్డను దర్శించాడు, నా ప్రభు మృతులను సజీవులుగా చేస్తాడు అని ఆవిడ ఏదో చెబుతుంది వాక్యం. ఆ మాటలు విన్న మా నాన్న వెంటనే ఏం చేస్తాడు తెలుసా, కత్తిరి తీసుకొచ్చి వెనక మన ఉన్న పిలకలన్నీ కత్తిరి చవతల పడేసి ఇంట్లో ఉన్న విగ్రహాలన్నీ తీసి మూట కట్టి ఇసిరి పారేశాడు. అలా దేవుడు నన్ను చిన్నతనంలో మరణం నుండి తప్పించాడు, బ్రతికించాడు. అప్పుడు మా అమ్మ చదువు లేదు, చదువుకోలేదు, సమాజానికి పనికిరాను, సేవకు పనికొస్తాను ఎలా అనుకుంటుంది. బాబు అమ్మ, ఈ మా బిడ్డ బతికితే కనుక నేను ఒక సమర్పణ చేస్తున్నాను. ఈ బిడ్డ బ్రతికినంత కాలం పోషించుకుంటాం, మేము పోషించుకుంటాం. ఈ బిడ్డ మందిరంలో సేవ చేస్తాడు, అంటే పరిచర్య, చాపలేయటం, ఊడవటం, కడగటికి మందిరం సేవే ఈ బిడ్డది అన్నారు అని వదిలేసింది. అలా వదిలేసింది నన్ను. దేవుడు 19వ ఏటే నన్ను దర్శించాడు. పాత బైబిల్ పట్టుకొని సేవకి వెళ్ళిపోయా. అలా వెళ్ళిన తర్వాత మొదటి చెట్టు కింద సేవ స్టార్ట్ చేశాం. అలా 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 ప్రారంభమై అలా అలా విస్తరించి 26,000 మందికి బాప్తిస్మాలు ఇవ్వగలిగాను. 40 చోట్ల పరిచర్య ధర్మం స్థాపించబడింది. ప్రభువా, ఎంత సేవ ఎందుకు ఇచ్చావు? ఒకవేళ నేను నీ పరిచర్యకు గొంతుపోయినప్పుడు నేను అడిగాను, ప్రభువా నీ పని చేయటానికి నేను పనికి రాలేదా? ఒకవేళ ఇక నాతో నీకు పని లేదు అంటే నీ పని చేయకుండా నేను భోజనం చేయలేను. ఒకవేళ నాకు స్వరం లేకపోతే నేను నీ పని చేయలేను. నీ పని చేయకుండా నేను భోజనం చేయలేను. నీ పని చేయకుండా నేను బ్రతకలేనయ్యా. నువ్వు నన్ను ఎలా బ్రతికించావు? నువ్వు మృతులను సజీవుడిగా లేపు దేవుడు పని నేను ఎరిగి ఉన్నాను. దాన్ని ప్రకటించుకుని నేను బ్రతకలేను. 2 అడుగుతున్నా. 1, నేను నీ పని చేసే యోగ్యత లేదు అని అనుకుంటే నన్ను నిత్యత్వానికి తీసుకొని నీ పాదాల దగ్గర కొంచెం చోటేవో చాలు. సింహాసనం మీద నీతో కూర్చుండే అధికారం, హక్కు, అంత యోగ్యత నాకు లేదు, కానీ నీ పాదాల దగ్గర కూర్చుని చిన్న అవకాశం ఇవ్వయ్యా. ఒకవేళ నీ పనికి పనికి వస్తాను అనుకుంటే జీవం పోయండి అని నేను కుమిలిపోతున్నాను. అన్నపానాలు పుచ్చుకోబుద్ధి అవ్వట్లేదు. ఆ టైంలో
మా సంఘ బిడ్డలందరూ ఆత్మీయులు 11 రోజులు, 21 రోజులు, 30 రోజులు, 40 రోజులు ఉపవాసాలుండి బలిపీఠాల దగ్గర రాత్రింబవళ్ళు ఏడుస్తున్నారు. నెమ్మదిగా మాట ప్రారంభమైంది. గాలితో కూడా శబ్దం రావటం ప్రారంభమైంది. 3-4 నెలల తర్వాత గాలితో వచ్చేది శబ్దం. అలా ప్రారంభమైన తర్వాత మరలా దేవుడు నిదానంగా పరిచర్యలో వాడుకుంటూ మొదలుపెట్టాడు. ఇప్పుడు కూడా ప్రసంగం చెప్పి దిగిన తర్వాత నేను ఎదురుగా మాట్లాడుతుంటే ఆ వ్యక్తి కనబడదు, సరిగ్గా బొంగురు వస్తుంది, కస్సు వచ్చేస్తుంది. కానీ ధైర్యం ఏంటో తెలుసా? నా ప్రభు తన కోసం వాడుకుంటాడన్న ధీమాతో కృపాసనం ఎదుటికి వస్తాను. విశ్వాసంతో నేను వాస్తవం చెప్తున్నా. పితరులు అనుభవించాలంటూ కాదు, నేను అనుభవించాలి. బలహీనున్నై ఉండి ధైర్యంతో వస్తా. నా గుండెలో శస్త్రచికిత్స జరిగింది. మరలా తరువాత 4 వాల్స్ బ్లాక్ అయ్యి మొత్తం ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్నారు. ప్రమాదం అని చెప్పారు. ఈ రోజుకు చేయించుకోలేదు. గుండెలో 4 వాల్స్ బ్లాక్ అయి ఉన్నాయి. వెన్నుపూస కింద నుండి పైకి మొత్తం ఎడమైపోయింది. కాసేపు నిలబడలేను. తిమ్మిర్లు వచ్చేస్తాయి, పోట్లు వచ్చేస్తాయి. అరికాల్లో షుగర్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన చిన్న పుండు ఉంది. ఇన్ని బలహీనతల మధ్య కూడా నా దేవుడు ఆడుకుంటాడని ధైర్యంతో, విశ్వాసంతో ఆయన పనిచేట పూనుకుంటానో ఏ ఒక్కరోజు దేవుడు నన్ను ఓడిపోనివ్వలేదండి. రాత్రి సుమారు కంచికచర్లలో 15,000 మంది పైగా ఉన్న సభలో, ఎర్మోన్ మినిస్ట్రీ విజయ్ కుమారయ్య గారి సభలో రాత్రి దేవుని వాక్యోపదేశం చేస్తుంటే ప్రజలు తల్లడిల్లారు. దైవజనుడు విజయ్ కుమారయ్య గారు అన్నారు, దేవుడు ప్రజలతో మాట్లాడాడు, దేవుడు దర్శించాడు. ఇలా ఈ బలహీనను వాడుకుంటలేదా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, వారి విశ్వాసం ద్వారా బలహీనులై ఉండి బలపరచబడ్డారు, రాజ్యములను జయించారు, అన్య సేనలను పారదోలారు, అగ్ని బలాన్ని సల్లార్చారు, సూర్యకార్యాలు జరిగించారు. ఈ అద్భుతాలన్నీ ఎలా జరిగాయి? విశ్వాసం ద్వారా. విశ్వాసం ద్వారా నీతి క్రియలు కూడా చేయొచ్చు. విశ్వాసం ద్వారా నీతి కార్యాలు జరిగించారు. ప్రభువు కొరకు మనం ఏదైనా కార్యాలు చేయాలని ఏం కావాలి? అబ్రహాము తనకు ఒక్కడై ఉన్న కుమారుని దేవునికి దహన బలి అర్పించాడు విశ్వాసం ద్వారా. హేబేలు శ్రేష్టమైన బలి అర్పించాడు. దేవుడు హేబేలుకి ఏమివ్వలా? హేబేలు దేవునికి శ్రేష్టమైన బలి అర్పించాడు. అబ్రహాము ఒక్కడై ఉన్న కుమారుణ్ణి దహన బలిగా అర్పించాడు. నీతి కార్యాలు. నువ్వు దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేయాలన్నా, నువ్వు దేవుని కొరకు నిలబడి, అగ్నిలో నిలబడి, శద్రకు మేషకు అబేద్నెగోల వలె అగ్నిలో నిలబడి నా దేవుడు అన్ను సాక్ష్యం ఇవ్వాలన్నా, సింహపు నోళ్ళ మధ్యకు వెళ్ళాలన్నా, అగ్ని మధ్యకు వెళ్ళాలన్నా, భయంకరమైన పోరాటాలు ఎదుర్కోవాలన్నా, దేవుని కొరకు నీ కుమారులను అర్పించాలన్నా, బర్నబా వలె నీ ఆస్తులు నమ్మి అపొస్తలుల దగ్గర పాదాల దగ్గర పెట్టాలన్నా విశ్వాసం కావాలి. నీవు దేవుని కొరకు నీతి కార్యాలు చేయాలన్నా విశ్వాసమే. దేవుని యొద్ద నుండి నువ్వు ఏదైనా పొందుకోవాలన్నా కావలసింది విశ్వాసమే. విశ్వాసం లేనివాడు దేవుని కొరకు ఏమీ చేయలేడు. విశ్వాసం లేనివాడు దేవుని యొద్ద నుండి ఏది పొందుకోలేడు. రేపొద్దున మన ఆత్మీయతలో, రక్షింపబడిన మన జీవితంలో ఎదురవుతున్న పోరాటాలలో, సమస్యలలో, ప్రతికూలతల్లో సాతాను వాడుతున్న ఆయుధాల యొక్క ప్రభావం మన మీదకి రాకుండా ఉండాలంటే, ఆ దుష్టుడు వేస్తున్న అగ్ని బాణములు సల్లార్చాలంటే మన దగ్గర కూడా ఉండవలసిందేంటి? మరి తైలము చేత అభిషేకించబడిన నీ డాలు ఎందుకు పారవేయబడింది? రక్షింపబడి నూతన జన్మ అనుభవం పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన నీ జీవితంలో ఆ విశ్వాసం అనే డాలేది ఎక్కడ పారవేశావు? ఉందా ఆ విశ్వాసం? విశ్వాసంతో నువ్వు అడుగులు వేస్తే 7 అంతలు చేయబడిన అగ్నిగుండం నీ ముందున్నా విశ్వాసంతో దాంట్లోకి వెళ్ళిపోతావు.
నీ ముందు సింహపు నోళ్ళున్న విశ్వాసం తడిగి వేస్తావు. పరువళ్ళు తొక్కుతున్న యోర్దాను నీ ముందుంటే నీ కాలు మోపుతున్నానా మందస్సం భుజం మీద ఉంటుంది, నీ అరికాలు యోర్దాన్లో ఉంటుంది. పోతే దేవుని కొరకు పోతా, ఈ నీతి కార్యాలు దేవుని కొరకు చేస్తా. ఏదో డాలేది విశ్వాసము మాటలతో కాదండి, అది శక్తితో కూడింది ఉండాలి. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితో కూడిందై ఉండాలి. ఈ మహిమగల పరిచర్యలో ఒకప్పుడు తైలము చేత అభిషేకించబడిన నీ జీవితంలో ఉన్న డాలు, అవిశ్వాసం అనే డాలు, విశ్వాసం అనే డాలు ఇప్పుడు నీలో ఉందా? నేను వస్తూ ఉన్నప్పుడు దైవజనులు కృష్ణదాసయ్య గారు చక్కని వర్తమానం చెప్తున్నారు. వారిని డిస్టర్బ్ చేసేనా అనుకున్నా, నేను ప్రభా క్షమించండి అని అనుకున్నా. చక్కని సందేశం ఇస్తున్నారు. మెలకుగా ఉండండి. మెలకుగా ఉండండి అర్థం ఏంటి? నిద్రపోకుండా కళ్ళు అప్పగించుకుని ఉండమని కాదు అని దైవజనులు చక్కగా చెప్తున్నారు. మెలకుగా ఉండండి అంటే అర్థం ఏంటి తెలుసా? అలర్ట్నెస్, జాగరూకత. ఏ వైపు నుండి శోధన వస్తుందో, ఏ వైపు నుండి ప్రతికూల పరిస్థితులు వస్తాయో, ఏ వైపు నుండి నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి సాతాను ప్రయత్నిస్తున్నాడో, ఏ వైపు నుండి సాతాను నన్ను గలిబిలి చేస్తున్నాడో, ఏ ప్రభావాన్ని నా మీద చూపబోతున్నాడో, మెలకువ, అలర్ట్నెస్. ఒకవేళ మెలకువ లేకపోతే నీ ఆయుధాలు శత్రువు ఎత్తుకుపోతాడు. మెలకువ లేకపోతే నీ నాశీరు వ్రతం పాడైపోతుంది. మెలకువ లేని సంసారం నాశీరును పోగొట్టుకున్నాడు. మెలకువ లేని సభలో ఆయుధాలు పోగొట్టుకున్నాడు. నీటి బుట్టిని పోగొట్టుకున్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పోగొట్టుకుని దురాత్మను సంపాదించుకున్నాడు. జాగ్రత్త. ఈ కడవరి దినములలో నీ విశ్వాసం నీ నుండి పోతుంది, పారవేయబడుతుంది. నిరుపయోగంగా 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 పారవేయబడింది గిలిపోవ పర్వతం మీద. ఆలోచిస్తారా బిడ్డలారా? ఇంత వెయ్యి ప్రయాసలు జరుగుతున్న ఈ సభలలో నీ ఆధ్యాత్మికతలో ఒక కదలికలు రాకపోతే అది సభ కాదంటాను నేను. నీలో ఒక ప్రకంపనాలు పుట్టించాలి సభ. ఒక ఉపదేశం నీలో మెలకువను తేవాలి. ఒక ఉపదేశం నీలో ఎలక్ట్నెస్ తేవాలి. ఒక దైవజనుడు బోధిస్తున్నప్పుడు నీతోనే దేవుడు మాట్లాడాడన్న మెలకువని కలిగించకపోతే, ఒక ఎలక్ట్నెస్ నీలో తేకపోతే అది దేవుని యొద్ద నుంచి వచ్చిన సందేశం కాదు. నేను అంటాను, అది వేరొక అగ్నితో ఏదో వచ్చింది. రాత్రి ఇదే చెప్పా ఎర్మోనయ్య గారి యొక్క మినిస్ట్రీలో, ఎర్మోన్ మినిస్ట్రీలో. వాడికి పచ్చిమాంసం కావాలంట. బలిపీఠం మీద ఉన్న అగ్నితో ఉడకబెట్టిన మాంసం వద్దంటున్నాడు. వేరొక అగ్నితో ఉడకబెట్టుకుంటాడంటాడు. బలిపీఠం మీద ఉన్న అగ్ని పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మతో సమ్మిళితమైన బోధన ఈ రోజున సమాజం అంగీకరించడం లేదు. పచ్చిమాంసం తినేస్తున్నారు. అంటే బయట ఎక్కడో ఉడకబెట్టిన మాంసం సోదంతో ఉంటుంది. దాంట్లో న్యూస్ రీడింగ్ అంతా ఇడే చెప్తాడు. అది బయట అగ్నితో ఉడకబెట్టింది. చరిత్ర అంతా ఇడే చెప్తాడు. బైబిల్లో ఉన్న దాని ఉపదేశం చెప్పడు, చరిత్ర చెప్పుకొస్తాడు, సోది చెప్పుకొస్తాడు, న్యూస్ చెప్పుకొస్తాడు. బయట ఉన్న అగ్నితో ఉడకబెట్టుకొని తీసుకొచ్చేస్తారు. గమ్మత్తుగా ఉంటుంది, అది రుచిగా ఉంటుంది. కానీ బలిపీఠం మీద ఉన్న అగ్నితో ఏలీ కుమారులు అంటారు, ఇది మాకొద్దు, ఉడకబెట్టిన మాంసం మాకు వద్దు అంటున్నారు. పరిశుద్ధాత్మ అగ్నితో దిగి వచ్చిన ఉపదేశం కావాలి. అక్షరం చంపుతుంది ఆత్మ. మీరు మాట్లాడాలి, జీవింపచేస్తుంది. మరి నీ టాలు ఏమైంది బిడ్డ? పరిచర్య కొరకు నువ్వు అభిషేకించబడ్డావు కదా, యాజకత్వాన్ని కొరకు అభిషేకించబడ్డావు కదా, దేవుని కొరకు ఒక రాజ్యముగాను ఆయన సొత్తైన ప్రజలుగా ఉండటానికి అభిషేకించబడ్డావు కదా, మహిమగల ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఒక సాధనంగా వాడబడాలని దేవుని వాడుకున్నాడు కదా. పరిచర్యలో ఒక ఏలీ సమయాల వలె బలిపీఠము యొద్ద యెహోవాకు ఏలీకి పరిచర్య చేయడానికి నువ్వు నియమించబడ్డావు కదా. తైలము చేత అభిషేకించబడిన నీ జీవితంలో నీ డాలు ఏమైంది? నీ డాలు ఏమైంది? అదుగో గిలుబ పర్వతం మీద తైలము చేత అభిషేకించబడని వారిదైనట్లు అభిషేకించబడిన వాడ్డాలు పారవేయబడింది. ఎంతోమంది విశ్వాసం
కోల్పోతున్న రోజులని నేను దుఃఖపడుతున్నాను. ఎందుకు దేవుడు నాకు ఈ సందేశం ఇచ్చాడో నాకు తెలియదు. కొన్నేళ్ళు ఎవరో నాకు తెలియదు. ఈరోజే పరిచయం. ప్రభుదాసాయి గారు ఎవరో నాకు తెలియదు. ఈరోజే పరిచయం. ఒక్క నిమిషం కూడా వారితో నేను వ్యక్తిగతంగా ఏ రోజు సంభాషించలేదు, వారితో నేను మాట్లాడలేదు. ఆఫీసుకు ఫోన్ చేశారు, ఇండియా పెందుకు సంఘం అనగానే వస్తానని చెప్పరా అన్నానంతే. వస్తానన్నాను, వచ్చాను. వారు నాకేం మాట్లాడలేదు. నేను అక్కడికి వస్తున్నప్పుడు ప్రభు నాకు ఈ రొట్టె విరమ్మని చెప్పించాడు. ఈ రొట్టె విరమ్మని చెప్తున్నాను. ఇది రొట్టె ఎవరి కోసమో? నీకోసం అయితే రిసీవ్ ఇన్ నేమ్ ఆఫ్ జీసస్. నా డాలు పారవేయబడిందయ్యా, అభిషేకించబడిన నా డాలు పారవేయబడింది. సమస్యల ప్రభావం నా మీద చూపకుండా, శత్రు వాడుతున్న ఆయుధాల యొక్క కీడు నాకు తగలకుండా, ఏ రోజో నేను రక్షింపబడిన రోజునే విశ్వాసం అనే డాలు నువ్వు నాకు ఇచ్చావు. కానీ ఒకప్పుడున్న విశ్వాసం నాలో లేదయ్యా. ఒకప్పుడు నా నీ అందరి విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత ఈరోజు నాకు లేదు. అడ్డాలు పారవేయబడిందయ్యా. నా విశ్వాసం నాకు నిరుపయోగంగా మార్చబడింది. ఒక పారాసెటమాల్ టాబ్లెట్ ఉన్న పవర్ కూడా ప్రార్థనకు ఉందని నేను నమ్మలేకపోతున్నానయ్యా. దైవిక స్వస్థతను నేను విస్మరించాను. దైవిక స్వస్థత మీద నాకు నమ్మకం లేదు. విశ్వాసం సన్నగిలింది. కనీసం ఒక పారాసెటమాల్ టాబ్లెట్ మీద ఉన్న నమ్మకం ప్రభువు పొందిన గాయాలలో నీకెందుకు లేదని అడుగుతున్నా. తాను నిలుచున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలని సెలవిచ్చిన దేవుడే, ఒకడు పడి ఉండుటైన నిలిచి ఉండుటైన వాని ఆధీనములో లేదు, తండ్రి ఆధీనంలో ఉందని చెప్పాడు. ప్రభువా, నన్ను నిలబెట్టగలవు, నువ్వు ఎందుకు అడగటం లేదు? పడకుండా నన్ను నిలబెట్టు, పరిశుద్ధత కోల్పోకుండా నన్ను ప్రతిష్ఠించు, నన్ను అభిషేకించయ్యా. ఏ పూట కాపుటే కాలానుగుణంగా రెట్టింపు అభిషేకం నాకు కావాలి. మన పితరులు పొందిన అభిషేకం ఇప్పుడు మనకుంటే సరిపోదు. ఈ కాలం వేరు, ఈ జనరేషన్ వేరు. ఈ జనరేషన్కు తగ్గ ఒక అభిషేకం, ఒక నూతన ద్రాక్షరసం, నూతన తైలం మన మీదకు రావాలి. ఉపదేశ క్రమం అదే, కానీ తైలాభిషేకం మాత్రం వేరుగా ఉండాలి. కొత్త ద్రాక్షరసంతో, కొత్త తైలంతో నీ గిన్నె నిండాలి. కానీ ఉపదేశ క్రమం అదే. గుర్తుంచుకోండి, పునాదులు మార్చబడవు. ఆది అపోస్తలుల ఉపదేశ క్రమం మీదే ఒక కొత్త తైలం. ఏలియా కాలంలో ఒక ఆత్మ సరిపోయింది, కానీ ఏలియా కాలం వచ్చేసరికి 2 పాళ్ళ ఆత్మ కావాల్సి వచ్చింది. ఈ కడవరి దినముల్లో భ్రష్టత్వం పెరిగిపోతున్న ఈ దినాలలో మనకు రెట్టింపు అభిషేకం కావాలి. మన పితరులు ఇచ్చిన దానికంటే, మన పితరులు చేసిన త్యాగాల కంటే, మన పితరులు పడిన ప్రయాస కంటే ఇప్పుడు కఠినమైనది మనకు కావాలి. అందుకు నీకేం కావాలి? విశ్వాసం అనే డాలు. ఎది బిడ్డ నీ విశ్వాసం? ఒకప్పుడు ఏదైనా రోగం వస్తే మందిరాల్లో కృపాసనం ఎదురు దొరలే నీవేనా? ఒకప్పుడు ఏదైనా కుటుంబంలో సమస్య వచ్చిందంటే ఇశ్రాయేలును కాదారుడు నరుడు కాదయ్యా, నువ్వు అబద్ధం ఆడవయ్యా అంటూ కృపాసనం ఎదికి పాదాల చెంత ఒరిగిపోయిన నీవేనా? 3 దినాలు 7 దినాలు 11 దినాలు ఉపవాస క్రమాలు చేసి దేవుని సన్నిధిలో ఒలిగిపోయే నీవేనా? ఈరోజు ఎంత విశ్వాసం హీనమైపోయింది. అందుకే ప్రభు అన్నాడు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము అని లూకా సువార్త 18వ అధ్యాయం చూడండి అన్నమాట. లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనం. లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనం. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము, అదే మాట మూల భాషలో ఏమని రాయిందో చదవండి. ఆ విశ్వాసము కనుగొనునా.
ఆ విశ్వాసము కనుగొనునా. హలో, మొదట నీలో ఉన్న ఆ విశ్వాసం ఇప్పుడు యేసయ్య నీలో కనుగొంటాడా? చెప్పండి ధైర్యంతో. అవిశ్వాసం అంటే అక్షరాలు కలిసి ఉంటాయి. ఆ విశ్వాసం అది రక్షింపబడిన తొలి రోజుల్లో ఉన్నది, సేవ ప్రారంభించిన తొలి రోజుల్లో ఉన్నది, అపోస్తల ఉపదేశ క్రమం కిందకు వచ్చిన తొలి రోజుల్లో ఉన్న దైవిక రోజు. చూడండి, దేవదూతల వల్ల మెరిసిపోతున్నారు పరిశుద్ధులు. హల్లెలూయా. వారి వస్త్రధారణ, వారి దైవిక పద్ధతి సిగ్గు కదా. నాకు సిగ్గే. ఏం బ్రదర్, మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందన్నా? దేవునికి మహిమ చెల్లును గాక. ఆ విశ్వాసం ప్రార్థనలో పోరాడిన ఆ విశ్వాసం, దేవుని మీద ఆధారపడిన ఆ విశ్వాసం, దివారాత్రులు దేవునికి మొరపెట్టుకున్న ఆ విశ్వాసం, నాకు న్యాయం చేయండి, నాకు నా ప్రతివాదికి న్యాయం చేయండి, నాకు నా ప్రతివాదికి న్యాయం చేయండి, నాకు నా ప్రతివాదికి న్యాయం చేయండి అని రాత్రి పగలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఎందుకు తిరిగినటువంటి ఆమెలో ఉన్న అలాంటి విశ్వాసం ఈ రోజున భూమి మీద కనుగొన్న. న్యాయం జరిగే వరకు, దేవుడు న్యాయం చేసే వరకు, దేవుడు అడిగింది ఇచ్చే వరకు, ప్రతిఫలం పొందే వరకు అడుగుతూ తట్టుతూ విశ్వాసంతో ఎదురు చూడగలిగిన ఆ విశ్వాసం, అదే అన్యాయస్తుడైన న్యాయాధిపతి యొద్దకు ఆ స్త్రీ వెళ్ళింది. మాటికి ఎలా? మాటికి సిగ్గు విడిచి దివారాత్రులు నాకు నా ప్రతివాదికి న్యాయం చేయవా, నాకు న్యాయం చేయవా, నా బిడ్డలు రక్షింపబడిన నా బిడ్డలు అలా బజారులో తిరుగుతుంటే లోకమేమంటుకుంటుంది, ప్రభువా నా భర్త నీ సన్నిధికి రాకపోతే లోకమేమంటుకుంటుంది, ప్రభువా నాకు న్యాయం చేయవా. రక్షణ పరిశుద్ధతల్లో దిగజారిపోతున్నాను, పతనమైపోతున్నాను, ఈ శరీర కార్యములను చేయించగలిగిన అభిషేకం నాకు కావాలయ్యా నీ శరీరము నన్ను కొట్టుకుంటూ ఉపవాసాలతో గడిపిన ఆ విశ్వాసం కనుగొంటాడా? ఏది అడాలేది? ఆ విశ్వాసం ఏదక్క? ఆ విశ్వాసం ఏది? అసలు సేవ ప్రారంభించిన తొలి రోజుల్లో సేవ చేయటానికి ఆధారం లేనప్పుడున్న ఆ విశ్వాసం, ప్రభు నిన్ను పిలిచి ఏర్పరచుకున్న తొలి రోజుల్లో ఆయన మీద ఆనుకున్న ఆ విశ్వాసం, నువ్వు కుట్రాలవై నింద అనుభవిస్తున్నప్పుడు ప్రభు కార్యం కొరకు దేవుని మీద ఆధారపడిన ఆ విశ్వాసం ఈరోజు ఉందా? ప్రభు రాకడ దినాలలో ఆ విశ్వాసాన్ని, ఈ విశ్వాసాన్ని, ప్రారంభ విశ్వాసాన్ని కోల్పోయే అవకాశం ఉంది ప్రభు రాకడ దినాల్లో. అందుకే మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆ విశ్వాసం కనుగొనునా? ఈ ప్రశ్న నువ్వేం చెప్తావు? వాట్ ఈస్ ద ఆన్సర్? ఈ సమాధానం ఏంటమ్మా? ఆ విశ్వాసం నీలో కనుగొన్నా. ఈరోజు ప్రభు న్యాయమైన త్రాసు ఉంది, ఆయన చేతిలో న్యాయమైన త్రాసు ఉంది. ఆ న్యాయమైన త్రాసులో నేను చూసినప్పుడు ఆ విశ్వాసం ఇప్పుడు నీకుందా? ఆ మొదటి విశ్వాసం, ప్రారంభ విశ్వాసం, ప్రారంభ పట్టుదల, సంఘక్షేమం కొరకు త్యాగాలు చేసిన ఆ విశ్వాసం ఇవాళ నువ్వు ఎంతకు దిగజారావంటే అయ్యగారు ఏమన్నా ఇస్తాడా, సహాయం చేస్తాడా? అమ్మో, నీ విశ్వాసం చాలా పెరిగింది. ఒకప్పుడు త్యాగాలు చేసావు, కానీ ఈరోజు ఆ విశ్వాసం నీకుందా? అదిగో తైలము చేత అభిషేకించబడిన వారిదైనట్లు అభిషేకించబడిన వారి డాలు ఏదమ్మా? నీ విశ్వాసం ఏదమ్మా? నీ డాలేదమ్మా? నీ ప్రొటెక్షన్ ఏదమ్మా? ఎందుకు సాతాను నిన్ను గాయపరచగలుగుతున్నాడు? ఎందుకు సాతాను అగ్నిబాణాలు నీకు తగులుతున్నాయి? నీలో అవిశ్వాసమనే డాలు, విశ్వాసమనే డాలు పారవేశావు. తైలము చేత అభిషేకించబడిన నీ డాలు కూడా పారవేయబడింది. అందుకని ప్రభు చెప్పాడు, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ విశ్వాసం, మన పితరులు అవలంబించిన విశ్వాసం, మన భక్తి ప్రారంభించినప్పుడు ఉన్న అవలంబించిన విశ్వాసం కనుగొనున్నా. కానీ దుఃఖకరమైన విషయం నేను ముగిచేస్తున్నా. అయ్యగారు చెప్పారు 10 అని, కానీ
ఇంకా 3 నిమిషాలు ఉంది, ముగించేస్తున్నా. 3 నిమిషాలు ఉంది, కరెక్ట్ ముగిస్తా. అవిశ్వాసం కనుగొన్నా కానీ కనుగొలేకపోతున్నాం. ఈ రోజున అనేక మంది విశ్వాస విషయమే ఓడ బ్రద్దలైపోయిన వారి వలె ఉన్నారు. విశ్వాస విషయమైన ఓడ బ్రద్దలైపోయిన వారు ఉన్నారు, బ్రద్దలైపోయిన వారి వలె ఉన్నారు. అదిగో విశ్వాసాన్ని అక్కడ పౌలపోస్తలుడు ఒక ఓడకు పోలుస్తున్నాడు. సముద్రంలో పయనిస్తున్న ఓడ ఎలాంటిదో విశ్వాసం. ఆ ఓడ బ్రద్దలైపోవడం గల కారణం ఏంటంటే సముద్రంలో దాగి ఉన్న మంచు కొండలు, కనపడని మంచు కొండలు. ఈ రోజున అనేకుల విశ్వాసం అనే ఓడ విశ్వాసం అనే ఓడ ఏం చేస్తుంది? మనలను అరారాతు పర్వతం మీదకు తీసుకుని వెళ్తుంది. ప్రభు వచ్చినప్పుడు మధ్య ఆకాశములో ఎత్తబడేటట్టు చేస్తుంది. జలములు ఎన్ని కురిసినా ఆ జలములు కిందకు తీసుకుని వెళ్ళి నిన్ను పైకి తీసుకుని వెళ్ళేది ఓడ. నోవాహు కాలములో జల ప్రళయం పెరుగుతున్న కొలది ఓడ పైకి వెళ్ళిందా కిందకి వెళ్ళిందా? నీళ్లు పెరిగిన కొలది ఓడ పైకి లేచింది. హల్లెలూయా! నీ విశ్వాసం అనే ఓడ ప్రతికూల పరిస్థితుల్లో సమస్యాత్మకమైన వలయాలు నీ అట్టడుగుకు ఎన్ని చేరుతాయో అంత పైగా నిన్ను తీసుకొని వెళ్ళేది విశ్వాసం అనే ఓడ. నిన్ను జలప్రలయం వస్తే, భౌతికమైన సమస్యలు పోరాటాలని కలిగితే వాటన్నిటిలో నుండి నిన్ను పైకి లేపి అరోరాతు పర్వతముల మీద మధ్య ఆకాశములో ప్రభువుని ఎదుర్కొనేటట్లు చేయగలిగినది విశ్వాసం అనే ఓడ. మరి ఆ ఓడే బద్దలైపోతే ఇక నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీ గమ్యం ఏంటి? ఆ ఓడ బద్దలైపోవడం గల కారణం ఏంటంటే సముద్రంలో దాగి ఉన్న మంచు కొండలు. ఆ మంచు కొండలు తప్ప ఇక ఓడను దేన్ని బద్దలు చేయలేవు. ఆ మంచు కొండలు కనపడవట. కనపడిన మంచు కొండలు కొన్ని సముద్రంలో ఉంటాయి. ఆ కనపడిన మంచు కొండలే పర్వతాన్ని బద్దలు చేస్తాయి. నీ జీవితంలో నీ భర్తకు కనపడని రహస్య పాపం, నీ దైవజనునికి కనపడని రహస్య పాపం, నీ భార్యకు కనపడని రహస్య పాపం, నిన్ను కన్న తల్లిదండ్రులకు కనపడని రహస్య పాపం నీలో ఉండటం వల్లే విశ్వాసం అనే ఓడ బ్రద్దలైపోయింది. ఆ రహస్య పాపం ప్రభు ఎదుగు తెస్తావా? ఆ ముంచుకొండ ఎప్పుడైనా నీకు ప్రమాదమే. నీ భర్తకు తెలియదు, ఓకే, రహస్యం. నీ భార్యకు తెలియదు, ఓకే, రహస్యం. నిన్ను కని పెంచి దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్న నీ దైవ సేవకునికి, నీ ఆత్మీయ తండ్రికి తెలియని రహస్యం, ఓకే. కానీ నీ పూర్ణను ఏదో ఒక రోజున అది ఖచ్చితంగా బ్రద్దలు చేస్తుంది. నువ్వు నిత్యత్వంలోకి వెళ్ళావు, అరారాతు పర్వతాల మీదకు నువ్వు వెళ్ళలేవు. నీ ఓడ బ్రద్దలైపోతుంది. నీ రహస్య పాపం నీలో ఉన్నంత వరకు విశ్వాసం అనే ఓడ ముందుకు సాగదు. నీలో దాగి ఉన్న మంచు కొండేంటో, ఆ రహస్య పాపం ఏంటో ఈరోజే దావీదు వలె ఆ మనుషులను నేనే ఒప్పుకో. ఇక్కడ విశ్వాసం అనే ఓడ బ్రద్దలైపోవడం గల కారణం మంచు కొండలు, దొంగ మెట్టలు. మరి ఇంకో చోట పౌలపోస్తుడు అంటాడు, సమయం లేదు కాబట్టి నేను అలా వెళ్ళిపోతున్నా. అనేకులు విశ్వాస విషయంలో భ్రష్టులైపోయారు అన్నాడు. ఏంటి భ్రష్టులు? భ్రష్టులు అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి? మాట్లాడాలి. నో 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 భ్రష్టుడు అంటే దిగజారిపోయినవాడు, దిగజారిపోయినవాడు, సత్యము నుండి వైదొలిగిపోయినవాడు, సత్యాన్ని ఎరిగి వైదొలిగిపోవడం. ఆది అపోస్తలుల ఉపదేశ క్రమం ఏంటో తెలుసు, దాని నుండి వైదొలిగిపోవటం ఏంటి చెప్పాలి. సత్యం మనకు తెలుసండి, తెలియని వదిలేసేయండి. మనం పెందుకొస్తాను ఊళ్ళో పుట్టాం పెరిగా, సత్యం తెలుసు. ఇంకా సర్వసత్యంలోకి వెళ్ళాలి. ఈ సత్యము తెలిసి దాని నుండి వైదొలిగిపోవటం ఏంటి? భ్రష్టత్వం. ఆధ్యాత్మికతలో ఉన్న ఒక ఉన్నత శిఖరాగ్రాలు ఎక్కిన మనం ఆ ఉన్నత శిఖరాగ్రాల నుండి కిందకి దిగిపోవటం ఏంటి? భ్రష్టత్వం, దిగజారుడుతనం, భ్రష్టత్వం, పతనమైపోవటం, ఆధ్యాత్మిక పతనమైపోవటం భ్రష్టత్వం. అసలు భ్రష్టత్వం ఎందుకు వచ్చిందంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి,
తిమోతికి రాసిన పత్రిక 4:2 అంటారు, కొందరు దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులైపోయారు. అంటే వాళ్ళు విశ్వాసంలో దిగజారిపోయారు, విశ్వాసంలో భ్రష్టులైపోయారు, సత్యం నుండి తొలగిపోయారు. దానికి కారణం ఏంటో తెలుసా? దయ్యముల బోధ యందు లక్ష్యముంచి. ఆది అపోస్తల ఉపదేశ క్రమం కాదని, ఆది అపోస్తల ఉపదేశ క్రమం ఏమో ప్రతిష్ఠత, సమర్పణ, వైరాగ్యం వీటి మీద కట్టబడుతుంది. మనమే వద్దనుకునే ఉపదేశ క్రమం. ఆది అపోస్తల ఉపదేశ క్రమం ఏమో వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక, వెండి బంగారములతో మిమ్మల్ని అలంకరించుకొనక, ఇదంతా ఉపదేశ క్రమం. ఇలాంటిది తినకుండా లోకాలు వచ్చినాయి కదండి, దెయ్యాల బోధలు. ఆ దెయ్యముల బోధలు యందు లక్ష్యం ఉంచి యెజబెల్ లాంటి సేవకులు ఎక్కువైపోయారు. వెలుపటి అలంకారం చేసుకొని, మేకప్లు వేసుకొని స్టేజీలు ఎక్కే దైవ సేవకుల వలన అబద్ధ బోధలు పెరిగిపోయి భ్రష్టత్వం వచ్చేసింది. మొదట భ్రష్టత్వం సంభవించిన తరువాత యుగ పురుషుడు ధర్మ విరోధి బయలుపరచబడతాడు. ప్రభు రాకడకు ముందు భ్రష్టత్వం, అనేకులు విశ్వాస భ్రష్టులైపోవడం గల కారణం ఏంటంటే దయ్యముల బోధ. ఆది అపోస్తల ఉపదేశ క్రమం కాదని దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచి అనేకులు విశ్వాస భ్రష్టులైపోయారు. కొందరు విశ్వాసం అనే ఓడ అరారాతు పర్వతం మీదకి మధ్యాకాశాన్ని తీసుకుని వలసిన విశ్వాసం అనే ఓడ బ్రతలైపోవడం గల కారణం వారు రహస్య పాపములని మంచుకొండలు. మరొక విషయం చెప్తాను, అదే పౌలపోస్తలుడు తిమోతికి ఉత్తరం రాస్తాంటాడు, కొందరు విశ్వాసం నుండి తొలగిపోయారంటాడు. ఫస్ట్ వన్, విశ్వాసం అనే ఓడ బ్రద్దలైపోయింది. సెకండ్ వన్, విశ్వాస విషయంలో భ్రష్టులైపోయారు. థర్డ్ వన్, విశ్వాస విషయంలో తొలగిపోయారు. ఎందుకనైనా అంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి, దీన్ని ఆశించి, ధనాపేక్షను ఆశించి, ధనాన్ని ఆశించి, ఆకాను లాంటి వారు, గెహాజీ లాంటి వారు ఎంతో మంది విశ్వాసం నుండి తొలగిపోయారు, ఉపదేశ క్రమం నుండి తొలగిపోయారు. పిల్లలారా, అర్థమైంది అన్న వాళ్ళు మీ చెయ్యెత్తి దేవునికి స్తోత్రం చెప్తారా? అబద్ధం ఆడొద్దు, అర్థమైతే మాత్రమే చెప్పండి. స్తోత్రం అర్థమైతే మాత్రం అని సరే కొందరే చేశారు. అర్థమైన వాళ్ళు యథార్థంగా చేయొద్దండి, బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పు. సరే అర్థమైంది అన్నందుకు చేయెత్తారు, నాతోనే దేవుడు మాట్లాడాడు సూటిగా అన్నవాళ్ళు మీ చెయ్యెత్తి బీకరతోనితో దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్ర. మరి సమయం లేదు, కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందామా? ప్రభు వచ్చినప్పుడు నీలో ఉన్న విశ్వాసం కనుగొంటాడా? నీ డాలు పారవేయబడిందా? అభిషేకింపబడని వారిదైనట్లు అభిషేకం నుండి నీ డాలు పారవేయబడిందా? నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి. కళ్ళు మూసుకొని మోకరించి మీ చేతులు పైకెత్తే, దేవానికి స్తోత్రం. అందరూ లేదా లేచి నిలబడతారా? మోకరించడం కుదరకపోతే 2 నిమిషాలు లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడండి, అందరూ లేచి నిలబడండి, అందరూ లేచి నిలబడండి. తప్పిపోయినాను, తెరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై అతుమీరినాను. గమని ఇలా పాడి పంపించు. తప్పిపోయినాను, తెరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై అతుమీరినాను. లేదు నీదు పలుకు నిన్ను అనుసరింప, ఎరుగనైతి మార్గం లేదు నాకు
ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను. అయ్యా, యుద్ధమందు నేను మిద్ది మీద నుండి చూడరాని దృశ్యం కరులగాంచినాను. యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చనిపోయాను, పడిపోయాను, ఆధ్యాత్మికతలో చల్లారిపోయాను. హద్దు మీరినాను, లేదు నాలో జీవం, ఎరుగనైతి మార్గం. బుద్ధి వీడినాను, హద్దు మీరినాను, లేదు నాలో జీవం, ఎరుగనైతి మార్గం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను. నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, రక్షకా. నాతో నీవు మాట్లాడినచో అయ్యో, ఈ రాత్రి నాతో మాట్లాడారు, ఈ రాత్రి నాతో మాట్లాడారు, ఈ రాత్రి నాతో మాట్లాడారు. నా తాడు పారవేయబడిందని, అయ్యా నిస్సారమైన ఉప్పు పారవేయబడినట్లు, ఫలింపని తీగ పారవేయబడినట్లు, అయ్యా నా ప్రాణనాథుడా, నా రక్షకా. యేసయ్యా, యేసయ్యా, ఓ నీ పరిశుద్ధ కరమ, చెడిపోయారు, పడిపోయారు, నీకు దూరమయ్యారు, సత్యమును వైదొలిగిపోయారయ్యా, భ్రష్టుడనయ్యారు అయ్యా, విసిరివేయబడ్డాను. పనికిరాని సారమని ఉప్పువలే నా విశ్వాసం పారవేయబడింది. ఒకప్పుడు నాలో ఉన్న విశ్వాసం, ఒకప్పుడు నాలో ఉన్న ఆ విశ్వాసం ఇప్పుడు నాలో లేదయ్యా. అయ్యా, నన్ను దర్శించు, అయ్యా నన్ను దర్శించు, నాతో మాట్లాడయ్యా. సోదరుడా జోషువా, ఈ రాత్రి ఎందుకో పరిశుద్ధాత్ముడు ప్రత్యేకించి దర్శిస్తున్నాడు. జోషువా పతనమైపోయావు, దేవుని అధికారానికి ఎదురు తన్నావు, భ్రష్టునిగా మారిపోతున్నావు. ఎందుకు కనికర పూర్ణుడు
నిన్ను తన కౌగిట్లో చేర్చుకోవటానికి తన హస్తాలు చాపాడు. బ్రదర్, నేను ఆత్మలో గ్రహించగలుగుతున్నాను. కమ్ బ్యాక్ టు గాడ్. తిరిగి దేవుని యొద్దకురా. మునిపెన్నడి వెళ్ళని ఒక నూతన మార్గాన్ని తండ్రి నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు. సహోదరి సిపోడా, నీ గాయాన్ని ప్రభు కడుతున్నాడు. పతన వస్తువులు నేను ఉద్ధరిస్తున్నాడు. ఘనమైన ఆరంభాన్ని నీ జీవితంలో అనుగ్రహిస్తున్నాడు. Holy mighty Father, బలమైన దేవుని సన్నిధి మన మధ్య సంచరిస్తా ఉన్నది. బలమైన దేవుని సన్నిధి మన మధ్య సంచరిస్తా ఉన్నది. ఒక నూతన ఆరంభాన్ని పరిచర్యల కొరకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. న్యూ సీజన్స్ ఈ పరిచర్యలకు రాబోతున్నాయి. పరిచర్యలో ఒక మార్పు తీసుకొని రావటానికి పరిశుద్ధాత్ముడు పొదుగుతున్నాడు. పరిశుద్ధాత్ముడు పొదుగుతున్నాడు. పరిశుద్ధాత్ముడు పొదుగుతున్నాడు. సరిహద్దులు విషయాలు పరచబడబోతున్నాయి. తెరలు నిరాటంకంగా సాగబోతున్నాయి. మేకులు లోతుగా దిగబట్టబోతున్నాయి. ఈ పరిచర్యలో సరిహద్దులు విస్తరించి పట్టణపు వెలుపలికి తీసుకొని వెళ్తున్నాడు దేవుడు. ఆత్మదేవుడు పొదుగుతున్నాడు. లెక్కించలేని ఆత్మలను తోడుకొని రావటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మీ దర్శనాన్ని విశాలపరచండి దైవజనుడా, విశాలపరచు. అనేకులు రోగులను పరిశుద్ధాత్మని రాత్రి స్వస్థపరుస్తున్నాడు. ఆయన హస్తము చాపుబడి ఉన్నది. ఓ, పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతున్నాయి. పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతున్నాయి. అనేకులు ఆత్మలో కోల్పోయిన వాటిని తిరిగి స్వతంత్రించుకుంటున్నారు. ఎంతో మంది కన్నీళ్ళు రాత్రి పరిశుద్ధాత్మను చూస్తున్నాడు. అయ్యా, విశ్వాసం నుండి తొలగిపోయావు. కన్నీళ్ళు విడుస్తున్న సమూహమును ప్రభు చూస్తున్నాడు. జాలి పడుతున్నాడు. పునరుద్ధరించటానికి డేవిడ్ రికవర్డ్ ఆల్. దావీదు పోగొట్టుకున్న ప్రతిదాన్ని తిరిగి సమకూర్చుకున్నాడు. మీ ఆత్మీయతలో ఎవరు కన్నీరు విడుస్తున్నారు? పోగొట్టుకున్న ప్రతిదీ తిరిగి సమకూర్చుకోవటానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. నీకు తోవ చూపటానికి ఒక కన్యుని వాడుకోబోతున్నాడు. స్తుతించు, ఆరాధించు, మహిమపరచు. ఓ, పరిశుద్ధాత్ముడు అల్లాడుతున్నాడండి, అల్లాడుతున్నాడు. పొందుకో, 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 పొందుకో. కేకలవై నాట్యవాడు, స్తుతించు, పరవశించు. నీ అవిధేయతను ఒప్పుకో. కన్నీళ్ళు కాదు, ప్రాధేయపడు. దాటిపోవద్దు, దాటిపోవద్దు. ఇంకా ఎవరైనా బాప్తిసం పొందిన వారు ఉంటే, ఇప్పుడే ప్రభుని రక్షకునికి అంగీకరించండి. మీరు దైవజనుని సంప్రదించండి. ఆలస్యం చేయదు. ఒక మహిమకరమైన కార్యం మీ జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని స్తుతించండి, ఆరాధించండి, మహిమపరచండి. గనుడమైన దేవా, ఈ పరిచర్యలకు దైవజనుడు అభిషక్తుడు కొర్నేలి అయ్యే పరిచర్యలకు, వారి బిడ్డలు నిర్వహిస్తున్న ఈ పరిచర్యలకు శుభమని చెప్తున్నాను, సమాధానమని ప్రకటిస్తున్నాను. ఈ రాత్రి మీరు మాట్లాడిన ప్రతి మాట వారి జీవితంలో క్రియారూపమై అద్భుతము జరిగించును గాక. వారి అంతరంగాన్ని ఎరిగి క్రియ చేదురు గాక. పారవేయబడిన వారి డాళ్లను తీసుకొని విలాప వాక్యములు రాసేటట్టుగానైనా వారి డాలుకు సమురు పూసే కృప అనుగ్రహించుదురు గాక. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అనే దేవుని కృప, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కనికరము, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, మహిమగల పరిచర్యలు మహాభివృద్ధి చెందుటకు
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతలో పరిపక్వ స్థాయికి వచ్చి సంపూర్ణ సిద్ధి నుండి మీ పోలికలోనికి మార్చబడి మహిమగల మీ రాకడకు సిద్ధపరచబడుటకు పరిశుద్ధాత్మని సహాయం మా జీవిత కాలం యుగాంత వరకు మీ రాకడ పర్యంతరం వరకు కృపతోడే ఉండి నడిపించును.